అటు ఇరాన్ మీద ఏమో కానీ ఇటు ప్రపంచ దేశాలన్నింటి మీద టారిఫ్ల పేరుతో లేకపోతే వీసా ఫీజుల పేరుతో ఈ ట్రంప్ మాత్రం బాంబులు వేయడం ఆపట్లేదు. ఎప్పుడు ఏ ప్రకటన చేస్తాడో అర్థం కావట్లేదు. పిచ్చోడి చేతిలో రాయి మాదిరిగా మారిపోయింది. ఒక్కోసారి కేఏ పాల్లా కనిపిస్తూ ఉంటాడు ఈ ట్రంప్. తాజాగా ఒక $20,000 కూడుకున్న బాంబు వేశాడు. B1 B2 వీసాల జారీకి శాశ్వత వీసా బాండ్ ప్రోగ్రామ్ ఒకటి కొత్తగా ఇది ఒక స్కీమ్ అనమాట. స్కీమ్ అనే కంటే వీసాల పేరుతో స్కామ్ అనడం మేలు తీసుకొచ్చారు. దీని కింద ఒక 50 దేశాలని పెట్టాడు. ఆ 50 దేశాల ప్రజలు ఎవరన్నా B1 B2 పొందాలి అనుకుంటే ఆ వీసా బాండ్ కింద $20,000 చెల్లించాలంట. మన స్టూడెంట్స్ వీసా కోసం 1,00,000, ఇప్పుడేమో వీళ్ళకి $20,000. కొన్ని మార్పులను చేర్పులను చేసి విస్తృత స్థాయిలో అమల్లోకి తీసుకురావాలనుకుంటోంది యుఎస్ ప్రభుత్వం. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించినటువంటి సమాచారమే ఇది. ఒక 50 నిర్దేశిత దేశాల నుంచి వ్యాపారం, పర్యాటకం వంటి తాత్కాలిక పనుల కోసం వచ్చే సందర్శకులు కొంత మొత్తాన్ని డిపాజిట్ చేయాల్సి ఉంటుందట. కొత్త నిబంధనలన్నీ ఆగస్టు 3, 2026 నుంచే అమల్లోకి వస్తున్నాయి. ఈ ప్రోగ్రాం వల్ల వీసా గడువు ముగిసినా దేశంలోనే ఉండిపోయే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని అధికారులు గుర్తించారు. దీన్ని శాశ్వతంగా అమలు చేయాలి అని. అంటే ఆ గడువులోగా వెళ్ళకపోతే ఆ 20,000 రిటర్న్ చేయరేమో. మొత్తానికి ఏవో ఒక మెలికలు ఉంటాయి. ఎవరన్నా వచ్చి ఉండిపోవాలనుకుంటే $20,000 పోతాయి ఆ వితిన్ పీరియడ్ వెళ్ళకపోతే. సో ఇది ప్లాను. అయితే పైలట్ ప్రోగ్రాం కింద ఎంపిక చేసిన దరఖాస్తుదారులు బాండ్ రూపంలో డిపాజిట్ చేసేటటువంటి మొత్తం $5,000, $10,000, గరిష్టంగా $15,000గా ఉంది. తుది నిబంధనల్లో ఇవన్నిటిని తొలగించి గరిష్ట మొత్తాన్ని $20,000 పెంచారు. వీసా ఓవర్స్టే రేటు ఎక్కువగా ఉన్నటువంటి 50 దేశాల పౌరులకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. ఇందులో ఆఫ్రికా, ఆసియా, దక్షిణ అమెరికా దేశాలు ఉన్నాయి. బట్ మన భారత్ పేరు లేదు. అదొక్కటే ఊరటనిచ్చే విషయం.